ఫేక్ ఎన్ఓసీలతో నగరంలో దాదాపు 52 ప్రైవేట్ కాలేజీలు. ఇంటర్ బోర్డులో ఒక్కసారిగా తెరపైకొచ్చిన ఎన్ఓసీ సెగ. హైడ్రా చీఫ్ రంగనాథ్ సహా అధికారుల సంతకాల ఫోర్జరీలతో బయటపడ్డ ప్రైవేట్ కాలేజీల బండారం. ఇంతకీ ఆ కాలేజీలేంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతులు, ఫైర్ ఎన్ఓసీలపై వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట చిన్నదిగా కనిపించినటువంటి ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం చినికి గాలివానలా మారి మొత్తం ఇంటర్మీడియట్ బోర్డునే చుట్టుముడుతున్నది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగినటువంటి ఈ దందా అధికారులు లంచాల వాటాల్లో తేడాలు రావడంతోనే రచ్చకెక్కింది. 5-6 ఏళ్లుగా కనీస నిబంధనలు పాటించని కమర్షియల్ బిల్డింగ్లో నడుస్తున్నటువంటి కాలేజీలకు అధికారులు అనుమతిస్తూ వచ్చారు. అలాంటి కాలేజీలు ఇప్పుడు ముడుపులు ముట్టజెప్పి నకిలీ ఎన్ఓసీలు సమర్పించాయని తెలుస్తున్నది. ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం క్యూర్ పరిధిలోని డిఈఓలు, ఇంటర్ బోర్డులోని 3 అధికారులకు తెలిసే కొన్నేళ్లుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు డిఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయకుండా నకిలీ ఎన్ఓసీలు సృష్టించినటువంటి వ్యవహారంలో అంతా తామే చూసుకుంటామని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు భరోసా ఇస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీ చేయకుండా ఇంటర్ బోర్డు కార్యాలయంలో తిష్టవేసినటువంటి అధికారులు ఈ తతంగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక జేఎస్ స్థాయి ఆఫీసర్, సదరు అధికారికి 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సహకరిస్తూ అప్లికేషన్లలో, ఇతర విషయాలలో భారీ ఎత్తున ప్రైవేట్ కాలేజీల నుంచి ముడుపులు అందుకుంటున్నట్లు సీఎంఓ స్థాయికి అధికారుల్లో సైతం జోరుగా చర్చ సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అగ్నిమాపక విభాగాన్ని అందులో విలీనం చేశారు. అంతకుముందు జిహెచ్ఎంసీ పరిధిలోని అగ్నిమాపక విభాగం కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు జారీ చేయగా విలీనం తర్వాత హైడ్రా పరిధిలోకి వెళ్ళింది. కానీ కాలేజీలు 2 ఏళ్లుగా జిహెచ్ఎంసీ పేరుతో ఫైర్ ఎన్ఓసీలు సమర్పించడం, అధికారులు ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చెప్పకపోవడం గమనార్హం. హైదరాబాద్ మెహదీపట్నంలోని హిదాయత్ జూనియర్ కాలేజీకి జిహెచ్ఎంసీ పేరిట 2025లో ఎన్ఓసీ ఇవ్వడం గమనార్హం. ఆ కాలేజీ భవనం ఎత్తు 14.95 మీటర్లుంది. కాలేజీ భవనం ఎత్తు 15 మీటర్ల లోపే ఉంటే హైడ్రా ఆపై దాటితే అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ కాలేజీ ఫైర్ ఎన్ఓసీలో జిహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినట్లుగా ఉంది. ఈ తతంగాన్ని పరిశీలిస్తే ఫేక్ ఎన్ఓసీల విషయంలో ఇంటర్ బోర్డు అధికారులు ఎంత దందా నడిపిస్తున్నారో స్పష్టంగా తెలుస్తున్నది. ఒక్కసారి ఆ ఫేక్ ఎన్ఓసీలు సమర్పించినటువంటి కాలేజీ లిస్టులు కనుక చూసినట్లయితే దాదాపు 44 కాలేజీ వరకు ఫేక్ ఎన్ఓసీలు సమర్పించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులో చూసుకుంటే బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్ ఎర్రగడ్డ మెయిన్ రోడ్కి సంబంధించింది, న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ టోలీ చౌకీ, అదేవిధంగా ఎస్ఎం అలీ శాంతి నికేతన్ జూనియర్ కాలేజ్ మెహదీపట్నం, అదేవిధంగా శ్రీ అక్షరా జూనియర్ కాలేజ్ అమీర్పేట, అచీవర్స్ జూనియర్ కాలేజ్ టోలీ చౌకీ, హిదాయా జూనియర్ కాలేజ్ ఆసిఫ్ నగర్, జునైద్ జూనియర్ కాలేజ్ హ్యూమన్ నగర్, సెయింట్ ప్రాటిక్స్ ఆల్టిట్యూడ్ జూనియర్ కాలేజ్ నల్లకుంట, ఫిల్జీ జూనియర్ కాలేజ్ నారాయణగూడ, అదేవిధంగా శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మలక్పేట, ఎస్వి జూనియర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చంపపేట, శ్రీనివాస జూనియర్ కాలేజ్ సంతోష్ నగర్, విజనరీ జూనియర్ కాలేజ్ గౌజీపుర, ముషిరాబాద్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జమిస్తాపూర్, అదేవిధంగా సరోజినీ నాయుడు జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ చిక్కడపల్లి, విజనరీ జూనియర్ కాలేజ్ షాలిబండ, లైఫ్ లైన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ చార్మినార్, నానో జూనియర్ కాలేజ్ నల్లకొండ, ఆద్య జూనియర్ కాలేజ్ దిల్సుఖ్ నగర్, హిదాయా జూనియర్ కాలేజ్ కొత్త సంతోష్ నగర్ కాలనీ, జేఏసీజీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ మూసారాంబాగ్, శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్, సింధు జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ రేతిబౌలి, మాస్టర్స్ జూనియర్ కాలేజ్ యూసఫ్గూడ చెక్పోస్ట్, శ్రీ వెంకట పద్మావతి జూనియర్ కాలేజ్ బోరబండ, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ బేగం బజార్, విదిశా జూనియర్ కాలేజ్ తిరుమల్గిరి, శ్రీమేధ జూనియర్ కాలేజ్ అత్తాపూర్, ఎక్సలెన్సీ యూ జూనియర్ కాలేజ్ మదీనాగూడ, విశ్వభారతి జూనియర్ కాలేజ్ హైదర్కోట్, అదేవిధంగా వికాస్ జూనియర్ కాలేజ్ వనస్థలిపురం, శ్రీ తపస్య జూనియర్ కాలేజ్ బండ్లగూడ జాగీర్, జ్ఞానదీపిక జూనియర్ కాలేజ్ మాదాపూర్, భార్గవ జూనియర్ కాలేజ్ బైరామల్గూడ, విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ ఎఫ్రాల్, అదేవిధంగా శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ అల్వాల్, సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ ఈసీఎల్, ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ పేట్ బషీర్బాగ్, అదేవిధంగా శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉప్పల్, ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ దమ్మాయిగూడ, శ్రీ చైతన్య భారతి జూనియర్ కాలేజ్ చందానగర్, ఇక్బాలియా జూనియర్ కాలేజ్ అత్తాపూర్, కైట్స్ జూనియర్ కాలేజ్ ఓల్డ్ బోయిన్పల్లి, కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ పేట్ బషీర్బాగ్ కాలేజీలు ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీలలో సమర్పించడం అయితే జరిగింది. సో మొత్తంగా దాదాపు 44 కాలేజీలకు పైగానే ఇంకొక 8 కాలేజెస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ స్పందిస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు.
ఇతర ప్రభుత్వ శాఖల బోర్డు పూర్తి సమన్వయంతో పనిచేస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినటువంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివిధ కాలేజీలు సమర్పించినటువంటి ఫైర్ ఎన్ఏసీలపైన అదేవిధంగా ప్రామాణికతగా నిజానిజాలు క్షుణ్ణంగా తేల్చేందుకు ఇప్పటికే అంతర్గతమైనటువంటి విచారణ సైతం ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో అయితే గతంలో ఇది ఎందుకు బయటపడ్డాయని కూడా తెలిసినట్లయితే హైడ్రా చీఫ్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన సంతకం దాదాపు ఇంకా మిగతా అధికారుల సంతకం ఫోర్జరీ చేసి దాదాపు ఒక 8 కాలేజీలు లేటెస్ట్గా బయటపడడం జరిగింది. సో అయితే ఈ ఎన్ఓసీల సెగ ఒక్కసారిగా అన్ని కాలేజీలకు ప్రామాణికత అంటే అన్ని కాలేజీలకు పాకి క్లారిటీగా చెక్ చేసినట్లయితే ఈ దాదాపు 44 కాలేజీలకు పైగానే ఫేక్ ఎన్ఓసీలు సమర్పించినట్లుగా తెలుస్తుంది. సో ఇది ఒక్కసారిగా షాకింగ్కి గురి చేసేటువంటి విషయం. అయితే అసలు కనీస సౌకర్యాలు కనీస వసతులు ఏం కూడా ఏర్పాటు చేయకుండా ఒక చిన్న గదుల్లో కాలేజీలు ఏర్పాటు చేసి అంటే కాలేజీలకు ఉండాల్సినటువంటి రూల్స్ ఏదైతే ఎంత విడుతుండాలి ఎంత స్పేస్ ఉండాలి ఎలా ఉండాలి అనేవి కూడా పట్టించుకోకుండా అధికారులు సైతం ఎన్ఓసీలు జారీ చేయడం ఒక్కసారిగా షాకింగ్కి అయితే గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అయితే ఈ కాలేజీలపై ప్రభుత్వం డెఫినెట్గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో ఇంకా మిగతా దీని కాలేజీల తర్వాత ఇంకేమున్నాయి ఏంటి అనేది కూడా మరికొద్ది రోజులైతే క్లారిటీ రా ఉంది. సో మరి దీన్ని మూసివేస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే తెలియాల్సింది. డెఫినెట్గా మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది.